హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం జువాలజీ సెకండ్ సెమిస్టర్ యొక్క 12 మార్క్స్ అండ్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. యూనిట్ వైజ్గా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను, దాన్ని ఫాలో అవ్వండి. నేను ఇచ్చే 4 ఆర్ 5, 6 క్వశ్చన్స్ నుంచి తప్పకుండా ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు మనం 12 మార్క్స్ క్వశ్చన్ చూసుకుంటే మనకు ఆప్షన్స్ వస్తుంది 2A అండ్ 2B. నేను ఇచ్చే 4, 5 క్వశ్చన్స్ ఆప్షన్ 1 అయి ఉండొచ్చు, ఆప్షన్ 2 అయి ఉండొచ్చు. కానీ మీరు ఈ ఇచ్చిన 4 ఆర్ 5 క్వశ్చన్స్ కంపల్సరీగా చదివితే దాంట్లో నుంచి ఒకటి తప్పకుండా వస్తుంది. ఇప్పుడు మనం యూనిట్ వైజ్గా ఫస్ట్ 12 మార్క్స్ డిస్కషన్ చేద్దాం, ఆ తర్వాత 4 మార్క్స్. ఫస్ట్ యూనిట్ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. 5లో నుంచి ఒకటి తప్పకుండా వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, డిస్కస్ ద కంపారేటివ్ అనాటమీ ఆఫ్ హిండ్ లింబ్స్ ఇన్ వర్టెబ్రాస్. వర్టెబ్రాస్ యొక్క హిండ్ లింబ్స్ గురించి ఇక్కడ మనం రాయాలి. సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే, డిస్కస్ ద కంపారేటివ్ అనాటమీ ఆఫ్ 4 లింబ్స్ ఇన్ వర్టెబ్రాస్. సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఏమో హిండ్ లింబ్స్, సెకండ్ క్వశ్చన్ ఏమో 4 లింబ్స్. ఇక్కడ ఈ రెండు నుంచి 4 మార్క్స్ కూడా ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది. హిండ్ లింబ్స్ ఆర్ 4 లింబ్స్ నుంచి ఒక క్వశ్చన్ 4 మార్క్స్కి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే, రైట్ నోట్స్ ఆన్ బ్రాంకియోమెరిక్ అండ్ ఇంటెగ్యుమెంటరీ మజిల్స్ ఇన్ వర్టెబ్రాస్. ఓకే, ఇంటెగ్యుమెంటరీ మజిల్స్ ఆఫ్ వర్టెబ్రాస్. ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే, ఎక్స్ప్లెయిన్ ద అడాప్టేటివ్ మోడిఫికేషన్స్ ఇన్ వర్టెబ్రాస్ లోకోమోషన్ విత్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్విమ్మింగ్, వాకింగ్ అండ్ ఫ్లయింగ్. ఓకే, లోకోమోషన్ ఆఫ్ వర్టెబ్రాస్. ఓకే, ఇది ఫోర్త్ క్వశ్చన్. దీంట్లోంచి ఒక 4 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, రైట్ నోట్స్ ఆన్ యాక్సియల్ అండ్ అపెండిక్యులర్ మజిల్స్ ఇన్ వర్టెబ్రాస్. ఇది ఫిఫ్త్ క్వశ్చన్. ఈ 5 క్వశ్చన్స్ నుంచి ఒకటి 12 మార్క్స్ వస్తుంది. దాంతోపాటు 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, తప్పకుండా వస్తాయి. దీంట్లో నుంచి 1, 2 4 లింబ్స్ అండ్ హిండ్ లింబ్స్ ఒక 4 మార్క్స్ వస్తుంది. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్, యాక్సియల్ అండ్ అపెండిక్యులర్ మజిల్స్ ఆఫ్ వర్టెబ్రాస్, దీంట్లోంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది తప్పకుండా. ఫస్ట్ యూనిట్ నుంచి ఈ క్వశ్చన్స్ చదవండి. నేను 4 మార్క్స్ క్వశ్చన్ సపరేట్గా మళ్ళీ ఇస్తాను. సెకండ్ యూనిట్ చూసుకుంటే, ఎక్స్ప్లెయిన్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద ఎలిమినేటరీ కెనాల్ ఇన్ వర్టెబ్రాస్ ఫ్రమ్ ఫిషెస్ టు మమ్మల్స్. ఇక్కడ అలిమినేటరీ కెనాల్ ఎక్కడ నుంచి, ఫిషెస్ నుంచి మమ్మల్స్. ఇక్కడ మన డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, ఒక్కో దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీకు డీటెయిల్ నోట్స్ కావాలంటే, క్లాస్ కావాలంటే మళ్ళీ కామెంట్ చేయండి, నేను క్లాస్ రికార్డ్ చేసి పెడతాను. ఇదొక క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, గివ్ ఏ కంపారేటివ్ అకౌంట్ ఆఫ్ ద డైజెస్టివ్ గ్లాండ్స్ ఇన్ వర్టెబ్రాస్ యొక్క డైజెస్టివ్ గ్లాండ్స్ గురించి. ఓకేనా, ఇక్కడ నేను ఈ టాపిక్లో ఈ క్వశ్చన్లో 3 టాపిక్స్ ఇస్తున్నా. ఒకటి డైజెస్టివ్ సిస్టమ్, ఇంకోటి ఏమో సర్క్యులేటరీ సిస్టమ్, ఇంకోటి రెస్పిరేటరీ సిస్టమ్. ఈ 3 టాపిక్స్ చదివితే ఒక 12 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. దాంతోపాటు 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, కంపేర్ గిల్స్ అండ్ లంగ్స్ యాజ్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ వర్టెబ్రాస్. ఓకేనా, గిల్స్, లంగ్స్ వర్టెబ్రాస్లో వాటి కంపారిజన్ మనం రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద సర్క్యులేటరీ సిస్టమ్ ఇన్ వర్టెబ్రాస్. సర్క్యులేటరీ సిస్టమ్ ఇది 12 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. దాంతోపాటు 4 మార్క్స్కి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇట్లా డైజెస్ట్ సిస్టమ్ ఉంది కదా, అది అలిమినేటరీ కెనాల్ ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ 4 మార్క్స్. అంటే ఈ క్వశ్చన్ రాదు, ఈ టాపిక్లో ఇంకా సబ్ టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు టీత్ అయినా, టంగ్ అయినా, ఇవి 4 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మళ్ళీ సర్క్యులేటరీ సిస్టమ్ వచ్చేసరికి అయోటా, ఇవి 4 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇది సెకండ్ యూనిట్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ చూసుకుంటే, కంపేర్ ద స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద బ్రెయిన్ ఇన్ వర్టెబ్రాస్లో యొక్క బ్రెయిన్. ఓకేనా, ఇక్కడ నుంచి ఫిషెస్, యాంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్ అండ్ మమ్మల్స్, వీటి యొక్క బ్రెయిన్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, రైట్ అండ్ ఎస్సే ఆన్ స్పైనల్ కార్డ్ ఇన్ వర్టెబ్రాస్. ఇక్కడ సేమ్ మళ్ళీ ఫిషెస్, యాంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్ అండ్ మమ్మల్స్ యొక్క స్పైనల్ కార్డ్. ఓకేనా, ఈ 2 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ ఆఫ్ వర్టెబ్రాస్ అండ్ స్పైనల్ కార్డ్ ఆఫ్ వర్టెబ్రాస్. ఈ రెండిట్లో ఇంకో టాపిక్ వస్తుంది, స్పైనల్ నర్వ్. బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ స్పైనల్ నర్వ్. ఈ 3 టాపిక్స్లో నుంచి 4 మార్క్స్ 2 వస్తాయి. ఓకేనా, ఒకటి 12 మార్క్స్కి వస్తుంది, ఇంకొక 2 క్వశ్చన్స్ ఏమో 4 మార్క్స్కి వస్తాయి. ఓకేనా, ఈ టాపిక్స్ తప్పకుండా చదవాలి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, గివ్ ఏ కంపారేటివ్ అకౌంట్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ ఇన్ వర్టెబ్రాస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ 12 మార్క్స్లో. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే, కంపేర్ ద సెన్స్ ఆర్గాన్స్ ఆఫ్ విజన్ ఇన్ వర్టెబ్రాస్. ఓకేనా, సెన్స్ ఆర్గాన్స్ వర్టెబ్రాస్ యొక్క బ్రెయిన్, స్పైనల్ కార్డ్, క్రేనియల్ నర్వ్స్ అండ్ సెన్స్ ఆర్గాన్స్. ఈ 4 టాపిక్స్ చదివితే
12 + 4 + 4 20 మార్క్స్ మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఓకేనా. బ్రెయిన్ ఆఫ్ ఫిషెస్, బ్రెయిన్ ఆఫ్ ఆంఫిబియన్స్, బ్రెయిన్ ఆఫ్ రెప్టైల్స్, బ్రెయిన్ ఆఫ్ బర్డ్స్, బ్రెయిన్ ఆఫ్ మమ్మల్స్. స్పైనల్ కార్డ్ ఆఫ్ ఫిషెస్, స్పైనల్ కార్డ్ ఆఫ్ ఆంఫిబియన్స్, స్పైనల్ కార్డ్ ఆఫ్ రెప్టైల్స్, స్పైనల్ కార్డ్ ఆఫ్ బర్డ్స్, స్పైనల్ కార్డ్ ఆఫ్ మమ్మల్స్. స్పైనల్ నర్వ్స్ ఆఫ్ ఫిషెస్, స్పైనల్ నర్వ్స్ ఆఫ్ ఆంఫిబియన్స్, స్పైనల్ నర్వ్స్ ఆఫ్ బర్డ్స్, స్పైనల్ నర్వ్స్ ఆఫ్ మమ్మల్స్. ఓకేనా. ఈ 15 క్వశ్చన్ నుంచి ఒకటి మాత్రం తప్పకుండా, ఒకటి కాదు 2 వస్తాయి 4 మార్క్స్కి. దాంతోపాటు 12 మార్క్స్కి ఒకటి వస్తుంది. ఓకేనా. ఇంపార్టెంట్, ఇది ఈజీ అండ్ ఇంపార్టెంట్ యూనిట్, ఇది థర్డ్ యూనిట్. నెక్స్ట్ 4th యూనిట్ తీసుకుంటే డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ గ్యాస్ట్యులేషన్ ఇన్ చిక్ ఎంబ్రియో. చిక్ ఎంబ్రియో గ్యాస్ట్యులేషన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. నాకు తెలిసి ఈ యూనిట్ నుంచి ఇంపార్టెంట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చిక్ ఎంబ్రియో. ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే డిస్క్రైబ్ ఓజెనసిస్ ఇన్ మమ్మల్స్. ఓజెనసిస్ అండ్ స్పెర్మటోజెనసిస్ అంటే రెండు కలిసి గ్యామెటోజెనసిస్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఇవి రెండు ఒకటి టాపిక్. గ్యామెటోజెనసిస్ నుంచి ఓజెనసిస్ అండ్ స్పెర్మటోజెనసిస్, ఎగ్ అండ్ స్పెర్మ్. ఓకేనా. ఇవి రెండు ఎట్లా ఫామ్ అవుతాయి. ఈ టాపిక్ ఈజీగా ఉంటుంది, ఇంపార్టెంట్ కూడా. 12 మార్క్స్కి ఇంపార్టెంటే, 4 మార్క్స్కి ఇటు రెండిట్లోంచి ఒకటి వస్తుంది. ఓజెనసిస్ నుంచి స్పెర్మటోజెనసిస్ నుంచి ఒకటి వస్తుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూసుకుంటే రైట్ ఎన్ ఎస్సే ఆన్ ఫర్టిలైజేషన్. ఫర్టిలైజేషన్ మీద మనం రాయాలి, ఎస్సే రాయాలి. అంటే ఫర్టిలైజేషన్ అంటే ఏంది? ఫ్యూజన్ ఆఫ్ మేల్ గ్యామెట్ అండ్ ఫిమేల్ గ్యామెట్ ఈజ్ కాల్డ్ ఫర్టిలైజేషన్. అదే జైగోట్ ఏర్పడుతుంది 2n కండిషన్. ఇప్పుడు స్పెర్మ్ ఏమో 1n, ఓవా ఏమో 1n. ఫర్టిలైజేషన్ తర్వాత అవి రెండు కలిస్తే 2n కండిషన్ వస్తుంది. ఓకేనా. ఫర్టిలైజేషన్ గురించి మనం రాయాలి. ఇది 12 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ ద విట్లోజెనసిస్ ఇన్ బర్డ్స్. బర్డ్స్లో ఈ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అని. ఇది కూడా చాలా సింపుల్ టాపిక్ కానీ ఇంపార్టెంట్. ఓకేనా. ఈజీగా ఉంటుంది, ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా. ఇవి 4 యూనిట్స్లో ఒక 12 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ గురించి చూద్దాం. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ చూసుకుంటే ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ ఇంటెగ్మెంటరీ సిస్టమ్. ఓకేనా. జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెగ్మెంటరీ సిస్టమ్. ఇంటెగ్మెంట్ సిస్టమ్ అంటే ఏంది, దాని యొక్క స్ట్రక్చర్, క్యారెక్టర్స్, వీలైతే డయాగ్రామ్ కూడా వేసి రాస్తే 4 మార్క్స్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇంటెగ్మెంట్ ఆఫ్ ఫిషెస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్ అండ్ మమ్మల్స్. వీటి యొక్క ఇంటెగ్మెంట్ సిస్టమ్. అసలు ఇంటెగ్మెంట్ సిస్టమ్ అంటే వాటి అవుటర్ లేయర్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్కి వచ్చేసరికి స్కిన్ ఎట్లుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిషెస్లో స్కిన్ అవి ఎట్లా ఉంది, ఫెదర్, స్కేల్స్. ఓకేనా. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసరికి దాని స్కిన్ ఇంటెగ్మెంట్ సిస్టమ్ ఎట్లా ఉంది, దాంట్లో పోర్స్ ఉంటాయి, క్యూటేనియస్ రెస్పిరేషన్ చేయడానికి పోర్స్ ఉంటాయి. నెక్స్ట్ రెప్టైల్స్లో ఎలా ఉంది, పిజియన్లో ఎలా ఉంది, మమ్మల్స్. ఓకేనా. అంటే పిజియన్లో వచ్చేసరికి ఇప్పుడు స్కేల్స్, ఫెదర్స్. ఓకేనా. ఇవన్నీ వస్తాయి. ఓకేనా. ఇంటెగ్మెంట్ ఆఫ్ ఫిషెస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్ అండ్ బర్డ్స్ అండ్ మమ్మల్స్. ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే డర్మల్ స్కేల్స్. డర్మల్ స్కేల్స్ అంటే దాని గురించి డీటెయిల్గా రాయాలి. స్ట్రక్చర్స్ వీలైతే వేయండి, మ్యాటర్ అయితే డీటెయిల్గా రాయండి. నెక్స్ట్ ఫెదర్స్ ఒక క్వశ్చన్, హెయిర్. ఓకేనా. మీరు ఇవన్నీ చదవాలంటే మీరు బర్డ్స్ యొక్క ఇంటెగ్మెంట్ సిస్టమ్ చదివితే ఈ 4 టాపిక్స్ కూడా కవర్ అయిపోతాయి. ఏది ఫెదర్స్ అయినా, హెయిర్ అయినా ఇవి కవర్ అయిపోతాయి. మమ్మల్స్ చదివినా ఈ హెయిర్ టాపిక్ అనేది కవర్ అయిపోతుంది. 6th క్వశ్చన్, ఇప్పుడు పైన ఉన్న ఈ 5 టాపిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ 6th and 7th క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ తప్పకుండా వస్తుంది. పెక్టోరల్ గార్డిల్ ఆఫ్ ఫిషెస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్ అండ్ బర్డ్స్. ఓకే. ఆంఫిబియన్స్, మమ్మల్స్ కూడా వస్తుంది, మిస్ అయినట్టుంది. ఇదొకటి. పల్విక్ గార్డిల్, సేమ్ ఫిషెస్ టు మమ్మల్స్. ఈ 2 టాపిక్స్ నుంచి ఒక క్వశ్చన్ 4 మార్క్స్కి తప్పకుండా కన్ఫామ్గా వస్తుంది. మీరు పైన ఉన్న 5 టాపిక్స్ చదువుకున్న ఈ 2 టాపిక్స్ మాత్రం కన్ఫామ్గా చదవండి. ఒకటైతే 4 మార్క్స్కి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ యూనిట్లో 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకుంటే ఫస్ట్ టీత్, అలిమెంటరీ కెనాల్, టంగ్. ఓకేనా. డైజెస్టివ్ సిస్టంలో నుంచి ఒక 12 మార్క్స్, ఒక 4 మార్క్స్ తప్పకుండా వస్తుంది. మనం సెకండ్ యూనిట్లో టార్గెట్ చేసిన అంటే సెలెక్ట్ చేసుకున్న టాపిక్స్ ఏవి, డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్. దాంట్లో నుంచి 3 టాపిక్స్ నుంచి 12 మార్క్స్ క్వశ్చన్స్ ఆల్రెడీ అయిపోయినాయి. ఇవి 4 మార్క్స్. 3 టాపిక్స్ ఇందులో కవర్ అయిపోయినాయి. టీత్, అలిమెంటరీ కెనాల్, టంగ్ ఏమో 4 మార్క్స్ డైజెస్టివ్ సిస్టమ్. నెక్స్ట్ ఎయిర్ సాక్స్, ఇది ఇంపార్టెంట్, ఇది రెస్పిరేటరీ సిస్టమ్ నుంచి. నెక్స్ట్ అయోటిక్ ఆర్క్ ఇన్ మమ్మల్స్, ఎక్స్టర్నల్ గిల్స్, ఇంటర్నల్ గిల్స్, సేమ్ ఇంటర్నల్ గిల్స్ ఇంకోసారి రిపీట్ అయింది, ఒకటే క్వశ్చన్ అది. ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్.
4 మార్క్స్‌కి ఈ సెకండ్ యూనిట్‌లో నుంచి 3 టాపిక్స్ డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ యూనిట్ చూసుకుంటే థర్డ్ యూనిట్‌లో 4 మార్క్స్ క్వశ్చన్ చూసుకుంటే ఇంతకుముందు 12 మార్క్స్ చెప్పినప్పుడే చెప్పేసిన. ఇవే క్వశ్చన్స్ సేమ్. బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ స్పైనల్ నర్వ్స్ ఇవి 3 టాపిక్స్. ఫిషెస్ టు మమ్మల్స్, బ్రెయిన్ ఫిషెస్ టు మమ్మల్స్ సేమ్. స్పైనల్ కార్డ్ ఫిషెస్ టు మమ్మల్స్, స్పైనల్ నర్వ్స్ ఫిషెస్ టు మమ్మల్స్. ఎన్ని మొత్తం 15 టాపిక్స్ అంటే 15 క్వశ్చన్స్. తప్పకుండా 2 వస్తాయి, తప్పకుండా కన్ఫామ్గా వస్తాయి. ఓకేనా. ఇవి థర్డ్ యూనిట్. ఫోర్త్ యూనిట్ చూసుకుంటే ఫోర్త్ యూనిట్లో 4 మార్క్స్ వచ్చేసి ఫస్ట్ ఫేట్ మ్యాప్స్. ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లైన్లో ఉన్న 4 క్వశ్చన్స్ ఫేట్ మ్యాప్స్, ఆక్సిన్స్, ఇవోడివో అండ్ ప్రిమిటివ్ స్ట్రీక్. ఇవి 4 మార్క్స్ నుంచి 4 క్వశ్చన్స్ నుంచి ఒకటి తప్పకుండా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు 5th క్వశ్చన్ అనిపిస్తుంది కదా, దీంట్లో 2 ఉన్నాయి, యామ్నియాన్ అండ్ కోరియాన్. ఇవి ఇందులో నుంచి ఒకటి తప్పకుండా వస్తుంది. యామ్నియాన్ అయితే చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ 2 ఉన్నాయి, 6 and 7. ఏది న్యూలేషన్ ఆఫ్ ఫ్రాగ్, నోటోజెన్సిస్ ఇన్ ఫ్రాగ్. ఈ 2 టాపిక్స్ నుంచి ఒకటి 4 మార్క్స్ వస్తుంది. ఓకేనా. ఈ 7 టాపిక్స్ నుంచి మీకు తప్పకుండా 3 కవర్ అయిపోతాయి. ఇవి జువాలజీ సెకండ్ సెమిస్టర్ 12 and 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ చదివినాక మీరు పాస్ కాకపోతే మంచి చదవండి, పాస్ అయిపోతారు. ఓకేనా. చదవండి. ఆల్ ది బెస్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే, మీకు ఇంకేమైనా క్లాసెస్ కావాలంటే ఈ వీడియో కింద మీకు ఏ క్లాసెస్ కావాలో ఆ టాపిక్ను కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను ఫుల్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.